రామ 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 అట్లా కొన్ని మళ్ళా రోజు అయినా అట్లా కొన్ని ఆ బిడ్డకు మాత్రం అనగా రోజులు గడుతూ ఉంటే 10, 11, 21 దినం దగ్గరికి వచ్చానమ్మా. 21 దినం నాడు పేరుడే అని పిల్లల మొక్కలు కూడా రాదని అటువంటి ఆ తల్లి బ్రాహ్మణులకు మతలావు ఎత్తే ఇప్పులపురి పట్నం చెల్లి 12 మంది బట్టు బ్రాహ్మణులు దూరం మీద ఉన్న పంచంగాల కట్టలు దుమ్మడ దులుపుకొని ఇక్కడికి దగ్గర అటువంటి బారా పనులు ఏమన్నా దూరాన వస్తున్నారమ్మా. ఆడికెళ్ళి బ్రాహ్మణులు కాదు తండ్రి ఆడికెళ్ళి బ్రాహ్మణులు అటువంటి భవనాల వీడికి వచ్చిండ్రు. భవనాల వీడికి వచ్చే వరకు ఆ తల్లి చూడు సత్యమ్మ సందులు నీకు జవాజు వర్షం ముంగిలు నీకు ముచ్చాల వర్షం నాటి ఇంటి లోపల సిరిశాపలు వేసి సిరిశాపల్ల ముచ్చాల మని పీడలు వేసి గురుచుండబెట్టింది జన్మానమంబు చూసి చూడంగా పిల్ల పేరు జన్మనామస్త ఉన్నదమ్మా. చక్కగా బిడ్డ పేరు బిడ్డ పేరు దుర్గామాని నీ బిడ్డ పేరు అమ్మా దుర్గామణి దేవన్నడే అమ్మా. అమ్మా నీ బిడ్డ పేరు దుర్గామణి దేవని పేరు పెట్టినంగా వాటాడు బ్రాహ్మణయ్య కావుదానం గోవుదానం వస్తదాన సువర్ణ దానం ఇచ్చింది. బ్రాహ్మణులు ఎందుకు అంటే 4 మత్త కులం పెడితేనే పెళ్లి ఊరుతారు లేకుంటే సాగు ఊరుతారు. మరి అటువంటి చూసినవా అడిగింది లేదని కూడా దానం ఇద్దామని బ్రాహ్మణులకు చూసినవా ఆవు దానం గోవుదానం వస్తదాన సువర్ణ దానం ఇస్తాం. ఆ బిడ్డను మాత్రం అనగానేమి సాది పెంచి పెద్ద ఎత్తాన్ని సాది పెంచి పెద్ద ఎత్తంది రావే నా బిడ్డ బిడ్డ దుర్గవతి అని ఆ బిడ్డను 20 సంఖ్యకి ఎత్తుకొని పెంచి పెద్ద ఎత్త అంటే ఆ బిడ్డ దుర్గవతి. అటువంటి ఒక్క చూడు దుర్గమని 6 నెలల పిల్ల అంబాడుతుంది. 6, 12 నెలల పిల్ల తప్పడుగులు ఎత్తంది. తలుపు గోళ్ళాలు పడుతుంది. ఆడపిల్లలు తోటకూర ఒక్కటి వంటరు. ఆడపిల్లలు తోటకూర ఒకటి వంటరు. ఒకటి 2 ఏళ్ల పిల్ల 2 ఏళ్ల పిల్ల పెరుగుతుంది దుర్గామణి. అల్లల్లు నేరల్లు అల్లా నేరల్లు అల్లా నేరల్లు అల్లాని సెలవే దాగుల్లా మోతా అల్లల్లు నేరల్లు అల్లా నేరల్లు అల్లా నేరల్లు అల్లా నేరల్లు అల్లాని సెలవే దాగుల్లా మోతా
అటువంటి ఆ బిడ్డను ఎత్తుకొని సాది పెంచి పెద్ద ఎత్తంటే 2 3 అది అటువంటి ఒక్క 2 3 5 ఏళ్ల పిల్లాడ కోయిల పిల్లాడ ఆడుకుంటానమ్మా 5 ఏళ్ల పిల్లాడ కోయిల పిల్లాడ ఆడుకుంటా అంటే ఆడుకునే బిడ్డని కళ్ళ చూశానమ్మా రావమ్మా నా బిడ్డో దుర్గమని తీసుకుపోయి ధర్మాన పాఠశాలలో ఎక్కిస్తారు తల్లిదండ్రులు రాజులు అతి గౌరవంగా ఈ బిడ్డను రాదుకుంటారు ఇక్కడ బిడ్డను రాదుకుంటారా అరే ఈ ధర్మశీల రాజు బావా ఇవామంతి నూరు వేల ఇవామంతి రాజు ధర్మశీల రాజు మరి బావా ఇవామంతి రాజు చెల్లె కమలవతి వాళ్ళు ఒక్క కొడుకును అన్నారు వీరశీల మహారాజు ఒక్క కొడుకును కానీ వాళ్ళ ఊర్లో పుట్టుగత్త రచ్చి భార్య భర్తలు చచ్చిపోయింది భార్య భర్తలు చచ్చిపోయింది నాడు ఒక ధర్మశీల రాజుకు సత్యవతికి మతలావు చేసింది కొడుకును కోడల్ని తీసుకొని పోయి అగో శల్యని బావని దానం చేసుకున్నాడయ్యా దానం చేసుకొని ఇంటికి వచ్చినాడు మళ్ళా 11వ రోజు దినవారం పండుగ నాడు అయింది దినవారం పండుగ అయిన నాడు ఆ ఊళ్ళో గ్రామా ప్రజలు ఏమన్నారు అయ్యా మీ చెల్లె కమలావతి దేవి చచ్చిపోయింది మీ బావ ఇమామతి రాజు చచ్చిపోయింది తల్లిదండ్రి చచ్చిపోయి మేనమావలు ఉండాలని అన్నారు అయ్యా ఈ పిల్లగానికి అవ్వలేదు ఈ పిల్లగానికి నాయన లేడు తల్లిదండ్రి చచ్చిపోయి మేనమావలు ఉండాలన్నారు ధర్మశీల రాజా ఇక ఈ పిల్లగాన్ని తీసుకుపోయి నీ కొడుకోల దాదుకోమన్నారు ఇంతమంది కలిసి తల్లిదండ్రి చచ్చిపోయి మేనమావలు ఉండాలనమంటారు నా గర్భాన 10 మంది బిడ్డల 10 మంది కొడుకుల నాకు ఒక్కగాని ఒక్క బిడ్డ దుర్గామణి దేవి ఒక్కగాని ఒక్క కొడుకు నా కొడుకు గోవిందరాజు నాకు 2వ కొడుకు అనుకుంటానా అని ఆ చెల్లె కొడుకు నాకు అటువంటి మాత్రం వీరసేన మహారాజుని తీసుకొచ్చి కడుపులో పుట్టిన కొడుకులు దాదుకుంటాను బడికి దాగదోలుతాను బిడ్డ దుర్గామణి దేవిని దాదుకు అటువంటి బడికి దాగదోలుతాను ఒకనాడు దినమందున సత్యవతికి ఏమాలోక్ష నచ్చిందయ్యా నా బిడ్డ మరి 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాక నా అల్లునికి ఏం లేకపోయా ఒకవేళ నా ఏమి లేని వారికి ఇచ్చి పెళ్లి చేస్తారా అవ్వ అని మా బిడ్డ అంటుందో ఏమో ఆడబిడ్డ కొడుకు కరణయ్యా మరి అటువంటి మా బిడ్డని ఏ రాజ్యం ఎందుకు ఇవ్వాలి ఏ దేశం ఎందుకు ఇవ్వాలి ఈ ఆడబిడ్డ కొడుకు మా బిడ్డ దుర్గామణిని ఇచ్చి కళ్యాణం చేస్తామని 7 ఏళ్ళ బిడ్డకు అల్లుడికి వీరసేన రాజుకే అమ్మా కళ్యాణం చేస్తా ఉన్నరే ఆ ఆడబిడ్డ కొడుకు వీరసేన రాజుకు ఈ దుర్గమణి దేవికి లగ్గం చేసింది లగ్గం చేసిన తల్లిదండ్రులు రాజులు ఏమనుకున్నారు నా బిడ్డకు సగం ఆస్తి నా కొడుకు సగం ఆస్తి అని పాలు పంచుకోకపోవునా నా చెల్లె కొడుకు నా చెల్లె కొడుకు ఇచ్చి పెళ్లి చేసి మరి బిడ్డ దుర్గమణి దేవికి సగం ఆస్తి కొడుకు గోవింద మహారాజుకు సగం ఆస్తి పూలు జాగలు బిడ్డ పేరు విన పట్ట చేస్తా ఉన్నారే అమ్మా బిడ్డను రాస్తా ఉన్నారమ్మా ఉన్నారు అతి గౌరంగా మరి ఎర్రగొల్లో ఇళ్ళల్లో 7 ఏళ్ళ పిల్లలకి ఎట్లా పెళ్లి చేసి గట్ల పెళ్లి చేసి అతి గౌరంగా దాదుకున్నాళ్ళు అరే 7 9 11 ఏళ్ళ బిడ్డ వెరగా వచ్చానే అలనాడు యమధర్మరాజు అన్నాడు ఓరి చంద్రగుప్త ఎవరు ఆయుసు నిండిందో బైసవాని ఇప్పుడు చూడు బిడ్డ అన్నాడు చంద్రగుప్తుడు బైసవాని ఇప్పుడు చూసే వరకు మరి ఎవరో కాదయ్యా ధర్మశీల పట్నం వేలే ధర్మశీల రాదు అతని భార్య సత్యవతి దేవికి 100 ఏళ్ళ ఆయుసు నిండి మరి 100 ఏళ్ళ ఆయుసు నిండిందని బైసవాన్లు ఉన్నా కమ్మ ఇంపేస్తా ఉన్నారమ్మా
గదపుదాన్ని పెట్టుకొని మరి అటువంటి యమ పాశము చేత పట్టుకొని ఒరే యమదూతలారా మీరు పోయి ఆ తల్లి సత్యవతి ఏమింది తీసుకురమ్మంటే సత్యవతి అంటే సామాన్యురాలు కాదయ్యా మేము పోతారు రాదు ఉంటాను యమదూతలు ఎంత సత్యవంతులైన నా యమలోకం తీసుకొత్త బిడ్డ సతీ అన సూర్య కన్నా సత్యవంతురాల సతీ సక్కుబాయి కన్నా సత్యవంతురాల సతీ తులసి కన్నా సత్యవంతురాల ఎంత సత్యవంతులైన యమలోకం తీసుకొస్తానా అరే బయలు వెళ్ళినాడా కొండలి కోనాలు ఎల్లుతున్నాడమ్మా ఒకటి మన మృదాడుతున్నాడమ్మా ఎముడు ఏమ ధర్మరాజు ఏమడ రెండు ఏమడ ముక్కాను మూడు ఏమడ రాను రారు బార 12 ఆవిడైనా గణపులను ఎత్తుకొని అటువంటి చూసిన మైస వాహనం మీద కొలువు ఒక ఏమడ రెండు ఏమడ ముక్కాను మూడు ఏమడ రాను రాను బార 12 ఆవిడ అటువంటి ధర్మాశయ నగరం చేరవచ్చే వరకు ధర్మశీల పట్నం అంటే 2 వైకుంఠముల కనబడుతూ ఉన్నదమ్మా యమధర్మరాజు గిద 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 ఉరికచ్చి కంట కూడా వీణ కొలువు తీరనా గిద 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 ఉరికచ్చి కంట కూడా వీణ కొలువు తీరినవాడు అదే యమపాశము చేరవట్టి ఎల్లు ఎల్లు కలవాలి ఎల్లాయే యమధర్మరాజు యమపాశం చేతమంటే గిరగిరి 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 యమపాశం తీసి ఆ తల్లి సత్యవతి మెడల యమపాశం వేసనమ్మా ఏమిటి సత్యవతి దేవి కొడుకు వీణ కోరిక తీరలేదా నీ బిడ్డ వీణ భ్రమ తీరలేదా బిడ్డ యమలోకం పోదాం రమ్మని యమపాశం తమ్ముడు సత్యవదేవినే అమ్మా చూడండి అమ్మా యమధర్మరాజు వచ్చి ఏమిటే సత్యవదేవి రమ్మ రమ్మని జీవనాలు గుంజంగా అయ్యా ఏమిటయ్యా ఏములారా ఎవరారా
బిడ్డలు పెద్దోళ్ళైనా నీకు బ్రహ్మ రాసిన రాత పూర్తయిపోయిందమ్మా. ఏ మానవుడైన భూమి మీద ఆయుసు ఉన్ననాడు ఇక్కడోడు భూమి మీద ఆయుసు సరిపోతే అక్కడోడు అన్నారమ్మా. నీకు భూమి మీద బుక్కడు నూకలు బాకి తీరినాయి బిడ్డ. నీ ఆయుసు కమ్మ దింపేసాం పైసవాళ్ళు ఉన్న నీ ఆయుసు కమ్మ దింపేసాం. నువ్వు వచ్చినా తీసుకపోతా రాకున్నా తీసుకపోతా. యముడు యమధర్మరాజు బరబర 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 మంటమండి పందిరి వీణ పాల పిట్ట అవతారం వేసుకొని పందిరి కొమ్మ వీణ కూర్చున్నాడాట. తల్లి తల్లి సత్యమాదేవి ఓ బిడ్డో అన్నా బిడ్డ దుర్గమని బిడ్డ ప్రేమలు నాకు తీరపాయని అవ్వా మీ ప్రేమలు నాకు తీరలేదే బిడ్డు. బిడ్డ నా బిడ్డ రావే నా బిడ్డు మీది ప్రేమలే నా బిడ్డ నా కళ్ళ తీరపాయేవి నా బిడ్డు. కొడుక నా కొడుక రారా నా కొడుక ఓరి కొడుక గోవింద రాజా కొడుక నీ తోడ నీకొక్క సెల్లెగా అన్నాని నేను కోటి నోములు నోవి నా కొడుకు కొల్లారి బళ్ళు కూడా నిరగలిసినా మరి అయ్యన్ని బాబం ఓ దేవుడా బాబాము వేసినా నారాయణ ఓరోరి దేవుడా రా ఓ దేవుడా ఇప్పుడు పక్క గుళ్ళు మూలా నారాయణ అయ్యో భగవంతా నేను ఎవరి బాబు వేసినా దేవుడా ఎవరి దోషం వేసినా అన్నా బిడ్డ దుర్గమని బిడ్డ నాకొక్క కొడుకు నా కొడుకు తోడు నాకు బిడ్డ కావన్నారు. నేను కోటి నోవులు నోవి కొల్లారి బండ్లు గడిపినే అవ్వా బిడ్డ నా బిడ్డ రావే నా బిడ్డు మేవలే నా బిడ్డ తల్లి చూద్రమా తల్లి సత్యమాదేవి బిడ్డ మీ వీధి ప్రేమలు నాకు తీరలేదే బిడ్డ కొడుక మీ వీధి ప్రేమలు నాకు తీరలేదా అని కలకల కలకల కన్నీ తీస్తున్నదాట. ఆనాడు ఆ కొడుకు గోవిందరాజును పిలుచుకున్నది. మరి బిడ్డ దుర్గమణిని పిలుచుకున్నది. అమ్మా ఇగరా పిల్లలారా అని మమ్మల్ని పిలిచినవు. అమ్మా కంటికి 4 దళ్ళ కన్నీళ్లు ఇస్తాను. అమ్మా నాయనేమన్నా శైలవాటి శటాన్ని దెబ్బ కొట్టాను. మన ఇంకెనుకోలేదన్న మాట అన్నరా, ఇంటి ముందట లేదన్న మాట అన్నరా, వాడపక్కోళ్ళు మాట అన్నరా, వంత పక్కోళ్ళు మాట అన్నరా, ఎవరు ఏమన్నరే అమ్మా. కన్నీళ్ళు ఎందుకు ఇస్తానవే అమ్మా. ఆనాడు బిడ్డ మాట శివన పెట్టింది ఆ తల్లి సత్యమ్మ. ఓ బిడ్డ దుర్గమని ఎందుకెడతానవే అవ్వా, నీకేం బాధ కలిగింది? ఎవరన్నా ఎచ్చు మాట అన్నరా, తిట్టు మాట అన్నరా అంటాను బిడ్డ. నువ్వు ఒక్కొక్క మాట అంట అంటే నా అటువంటి నా ప్రాణం వెళ్ళిపోతుందే దుర్గమని. ఓ బిడ్డ నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ అనుకున్న బిడ్డు ఇక నా కళ్ళల్లో ఎములు కనబడతాను బిడ్డ. ఇక నా ప్రాణం ఉంటుందో పోతుందో.